గ్రీటింగ్స్ ఫ్రమ్ లాసా ఫౌండేషన్. మానవ జీవితంలో ఆనందాన్ని మించినటువంటి యొక్క ఐశ్వర్యం మరొకటి లేదు. మనిషిగా మనందరికి కూడా ఈ ఆనందం ఎలా లభిస్తుంది? వస్తువుల నుంచా, లాభము నుంచా, లేదా బంధముల నుంచా, లేదా మనం పొందేటువంటి యొక్క అవార్డులు రివార్డుల నుంచా? మిత్రమా, నిజమైన ఆనందము ఇతరుల కన్నీటిని మనం ఏమీ ఆశించక తుడవడంలోనే దాగున్నది అన్న సత్యాన్ని గ్రహించాలి. ఇతరులకు మనం చేసే సహాయం అత్యున్నతమైనటువంటి ఆత్మతృప్తినిస్తే ఆ ఆత్మతృప్తి బీజముగా ఆనందమనే మహావృక్షం మనకి అద్భుతమైనటువంటి భగవంతుని యొక్క అనుగ్రహ ఫలాలను అందిస్తుంది. ఇదిగో ఈ రీతిగా మన లాసా వాలంటీర్ అయినటువంటి తిత్తి రాజేశ్వరి ఆమె క్యాన్సర్ పేషెంట్ కోసం మనకు తెలియజేయగా, రామచంద్రాపురం, సంగారెడ్డి, తెలంగాణ వాస్తవ్యులైనటువంటి శ్రీ మద్దూరి హరినాథ్ 42 వయస్సులో స్టమక్ క్యాన్సర్తో బాధపడుతూ ఉండగా చాలా ఇబ్బందికరమైన ఆర్థిక పరిస్థితుల్లో దిక్కు తోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్న అతని యొక్క ఆరోగ్యం కోసం మనవంతుగా హితోధికంగా సహాయం చేయగలిగాం. నమస్కారం అండి. నా పేరు ఎం హరినాథ్. నాకు హెల్త్ ప్రాబ్లం ఉంది. అయితే నేను యశోద హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను. డాక్టర్లు చెక్ చేశారు, స్కానింగ్ గట్రా అన్నీ తీశారు. తీసిన తర్వాత నాకు కీమోథెరపీ అనే వ్యాధికి ట్రీట్మెంట్ చేస్తున్నారు. అయితే దానికి దగ్గర 5-6 లక్షలు ఖర్చు అవుతుంది. నాకు మా ఆఫీస్ తరపు నుండి కూడా హెల్ప్ అడిగాను, ఎవరూ హెల్ప్ చేయలేదు. అయితే మా బావగారు జి శ్రీనివాసరావు నాకు హెల్ప్ చేస్తున్నారు. లాసా ఫౌండేషన్ నుండి రాజేశ్వరి మేడం కొంచెం మనీ హెల్ప్ చేశారు. చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. విశాఖపట్నంలో ఉంటున్నాను. నాకు హరినాథ్ గారు, ఎం హరినాథ్ గారు హైదరాబాద్లో ఉంటున్నారు. అతను యశోద హాస్పిటల్లోని క్యాన్సర్ ట్రీట్మెంట్కి తీసుకుంటున్నారు. అతనికి మనీ 6 lakhs అవసరం పడిందని అతను నన్ను సంప్రదించారు. సో సంప్రదించగా నాకు లాసా ఫౌండేషన్ వాళ్ళకి సంప్రదించగా వాళ్ళు హెల్ప్ చేయడానికి ముందుగా వచ్చారు. నాట్ ఓన్లీ లాసా ఫౌండేషన్, ప్రతిసారి లాస్ట్ టైం కూడా నా స్టూడెంట్స్కి లివర్ డిసీజ్ ప్రాబ్లం వల్ల హెల్ప్ చేశారు. ఇప్పుడు కూడా హెల్ప్ చేసినందుకు ధన్యవాదాలు. మిత్రమా, చేసిన సహాయం చిన్నదా పెద్దదా అనేటువంటిది కాదు. ఎంత ప్రేమతో చేశాము, ఎంత ఆనందాన్ని పొందుతూ చేశాము, ఎదుటి వ్యక్తిలో ఎంత దైవత్వాన్ని గుర్తిరిగి చేశాము, ఇదే అత్యంత ప్రాధాన్యత అంశం. రండి, లాసా ఫౌండేషన్లో వాలంటీర్లుగా చేరండి. ఈ ప్రపంచంలో పరస్పరం ప్రేమించడానికి మాత్రమే పుట్టామన్నటువంటి సత్యాన్ని గ్రహించండి. ఈ ప్రపంచంలో నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి కన్నీళ్లు
తుడవటానికి మాత్రమే మనం జన్మించామనేటువంటి యొక్క సత్యాన్ని గుర్తెరగండి. ఒక దీపం వలె బతుకుదాం. కొన్ని కోట్ల జీవితాల్లో వెలుగు రేఖలు నింపుదాం. ఎందుకంటే కొన్ని కన్నీళ్లు తుడవాలంటే కొన్ని అడుగులు ముందుకు వెయ్యాలి అంతే. లవింగ్ లాసా. Like this video, share this video and subscribe to Lhasa Foundation YouTube channel and click on the bell icon for notifications. Do write your valuable comments and suggestions in the comment box and ask for more new videos on which subjects you want. Support Lhasa Mission.